నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు హరిప్రియ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిని నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ ఈ రోజు పరిశీలించారు. అతి త్వరలోనే 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో చెప్పిన సంగతి నియోజకవర్గ ప్రజలకు విదితమే. దీనిలో భాగంగానే ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడ మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫయాజ్ మరియు వైద్య సిబ్బంది కందుల దుర్గేష్ కు పుష్పగుచ్చాన్నిచ్చి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, శేషగిరి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మరియు ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. In fact, my response also, I was saying that this is my top priority activity, because unless we provide health support, government cannot support. So, case like Niradavolu should have so please give me the proposal. Immediately I will ask the construction and take it as a priority. మీరు లాభంగా ఉండదు. ఏదో చిన్న హాస్పిటల్ లాగా అంతే సార్. అంటే ఏసీ కూడా in between it is hanging. Once it hangs, 5 hours we can serve. We will forward it to, I will personally take it to checkers. If it is seen that it is